అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కష్టకాలంలో ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మకంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని తెలిపారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వం కేవలం తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టారని, జీవోలు లేకుండానే మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చామని అన్నారు. 120 మందికి ఇస్తున్నాం. ఒక నియోజకవర్గంలో 41,728 మందికి పెన్షన్దారులు ఇస్తున్నాం. దీనికి ఎంత అవుతుంది తెలుసా? ప్రతి నెల నర్సీపట్నానికి చెప్తాను, మిగతా దగ్గర కాదు. నర్సీపట్నం ఒక నియోజకవర్గానికి ప్రతి నెల 1వ తారీఖున 16,07,00,000 రూపాయలు ఇస్తున్నాం. మన మాకరపాలెం మండలం తీసుకుందాం. ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను. ఇప్పుడు మీ మండలం చెప్తాను. మీ మండలంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు మీరు ఎవరికి తెలుసా? 10,024 మంది తీసుకుంటున్నారు ఒక్క ఆకారపాలెం మండలం. వీరికి ప్రతి నెల 1వ తారీఖుని 4,28,00,000 ఇస్తున్నాం. అంటే ఇది గొప్పగా చెప్పట్లేదు. ఇది పేదవారి కోసం, ముసలి వాళ్ళ కోసం, చెయ్య కాలు లేని వాళ్ళ కోసం ఇస్తారు పెన్షన్. అంటే ఇది ఎత్తి పరిశ్రమ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. నేను పోయిన సంవత్సరం 17 వర్కులు ఇచ్చాను ఈ ఒక్క పంచాయతీకి. దానికి 93 లక్షలు ఇచ్చాను ఒక్క సంవత్సరంలో. ఈ ఒక్క పంచాయతీకి 93 లక్షలు. మళ్ళీ 2వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం కూడా ఇంకా 2 రోజులు 10 రోజులు పిలుచుకొని ఇచ్చేస్తాను. మహా ఐదుకు 50 లక్షలు అవుతాయి, ఇస్తాను. అంటే భీమబోయినపాలెం అంటే నాకు అభిమానం. మొన్న ఎలక్షన్లో చూశాను నేను. మీ కన్నా కొడుకులాగా, మీ తమ్ముడిలాగా చూసి ఇంటింటికి తిరిగి నాకు ఓట్లేశారు. మరి మీ ఊరికి చేయకపోతే నా రుణం ఎలా తీరుతుంది? ఇచ్చాను మొన్న. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తాను, మీకు అనుమానం లేదు. 50 లక్షలు కాదు, 90 లక్షలు ఇస్తాను. అది కాకుండా 8 లక్షలు ఇచ్చాను. చింతలూరు గ్రామానికి 35 లక్షలు ఇచ్చాను. సరే, మొత్తం మీద పంచాయతీ అనుకోండి. మొన్న నేను ఏం చేశానంటే ఒక ఫ్యాక్టరీ వచ్చింది మనకి. మొన్న కలెక్టర్ గారు వచ్చి ఫ్యాక్టరీ ఇస్తున్నాం మీకు, ఎక్కడైనా పెట్టచ్చు. నర్సీపట్నంలో, నాతవాడలో పెట్టవచ్చు, నర్సీపట్నంలో పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు ఫ్యాక్టరీ. అదేంటంటే పౌడరు, కాఫీ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీ. అరకు కాఫీ అంటారు, మీరు ఉన్నారనుకుంటున్నా. అరకు కాఫీ అంటారు. వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి పౌడర్ తయారు చేస్తారు. రాజీవ్ గారు మనం వచ్చి సైట్ చూశారు. దాంట్లో సుమారు ఒక 500 మంది ఓన్లీ ఆడవాళ్ళే పనిచేస్తారు. 500 మంది కూడా పై వాళ్ళు ఎక్కడే ఇవ్వడానికి వీల్లేదు.